Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, or CRR College for Women, Eluru. Today, we are going to discuss about test of significance for difference of means. So, test of significance for difference of means యొక్క test procedure చూద్దాము. Let x1, x2 up to so on xn be a random sample of size n1 from a normal population with mean mu1 and variance sigma 1 square, and let y1, y2 up to so on yn be another sample of size n2 drawn from another population with mean mu2 and variance sigma 2 square respectively. ఓకే, ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ గురించి మాట్లాడుతున్నాము. టెస్ట్ అంటే దట్ మీన్స్ కంపల్సరీ మనం 2 మీన్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనం 2 మీన్స్ని కన్సిడర్ చేయాలి అంటే కనుక కంపల్సరీ 2 డిఫరెంట్ పాపులేషన్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఆ డిఫరెంట్ పాపులేషన్స్ నుంచి ఒక ఫస్ట్ పాపులేషన్ని తీసుకుంటే అక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ x1, x2 అప్ టు సో ఆన్ xn అనుకుని వాటి యొక్క శాంపుల్ సైజ్ని n1 తోటి డినోట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మనం తీసుకున్న పాపులేషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది అనుకుంటే కనుక దాని యొక్క మీన్ mu1 అండ్ వేరియన్స్ సిగ్మా 1 స్క్వేర్ అనుకుందాం. అండ్ అలాగే అనదర్ పాపులేషన్ని మనం డిఫైన్ చేస్తున్నాము. అక్కడ మనం కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ y1, y2 అప్ టు సో ఆన్ yn అని చెప్పి తీసుకున్నాము. వాటి యొక్క శాంపుల్ సైజ్ని n2 తోటి రిప్రజెంట్ చేస్తే కనుక దిస్ ఈజ్ ఆల్సో ఫాలోస్ నార్మల్ పాపులేషన్ విత్ మీన్ mu2 అండ్ వేరియన్స్ సిగ్మా 2 స్క్వేర్. నెక్స్ట్ అజంప్షన్స్, దట్ మీన్స్ నల్ హైపోథసిస్ అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నల్ హైపోథసిస్ చూసినట్లయితే h0 mu1 is equal to mu2 అంటే దట్ మీన్స్ దట్ 2 పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్ ఆర్ there is no significant difference between the sample mean. ఓకే, ఇక్కడ మనం 2 డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం తీసుకునే నల్ హైపోథసిస్ యొక్క అజంప్షన్ ఎలా ఉండాలమ్మా, h0 mu1 is equal to mu2 అంటే ద పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్ అని కానీ ఆర్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ మీన్స్ అని కానీ మనం ఇక్కడ నల్ హైపోథసిస్ని అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్కి వచ్చేసరికి ఇక్కడ మనం 3 కేసెస్ని ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ మీన్స్ mu1 నాట్ ఈక్వల్ టు mu2 ఆర్ mu1 లెస్ దాన్ mu2 అండ్ అలాగే mu1 గ్రేటర్ దాన్ mu2. ఓకే, అంటే దట్ మీన్స్ ఇక్కడ దీని యొక్క రిప్రజెంటేషన్ మనం ఎలా తీసుకుంటామంటే అజంప్షన్ని 2 పాపులేషన్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని కానీ ఆర్ దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ మీన్ అని కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యొక్క అజంప్షన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ కావాలి. సో ఆ టెస్ట్ స్టాటిస్టిక్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఫర్ లార్జ్ వాల్యూస్ ఆఫ్ n1 అండ్ n2 the mean values of x bar and y bar follows normal distribution with mean mu1 and mu2 and variances sigma 1 square by n1 comma sigma 2 square by n2 respectively. Then x bar follows n of mu1 comma sigma 1 square by n1 and y bar follows n of mu2 comma sigma 2 square by n2. సో ఇక్కడ మనం లార్జ్ శాంపుల్ థియరీని మనం ఫాలో అవుతున్నాము. సో ఇక్కడ మనం తీసుకున్న కన్సిడరేషన్ని వేస్ట్ చేసుకొని ఎక్స్ బార్ వై బార్ అనేవి మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతున్నాయి అంటే కనుక లార్జ్ నెంబర్ ఆఫ్ శాంపుల్ థియరీ ప్రకారం ఇక్కడ మనకి ఏమవ్వాలి, సిగ్మా 1 స్క్వేర్ బై n1 అండ్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 అనేవి వేరియన్సెస్కి ఈక్వేట్ అవ్వాలి అండ్ అలాగే mu1 mu2లు అనేవి మీన్కి ఈక్వేట్ అవుతాయి. సో దాని ప్రకారం ఇక్కడ ఎక్స్ బార్ ఫాలోస్ n ఆఫ్ mu1 కామా సిగ్మా 1 స్క్వేర్ బై n1 అని అండ్ అలాగే y బార్ ఫాలోస్ n ఆఫ్ దట్ మీన్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ mu2 కామా వేరియన్స్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ని కన్సిడర్ చేస్తున్నాము.
basing on standard normal variate. Okay, consider the standard normal variate from the differences of sample means. ఇక్కడ డిఫరెన్స్ ని రిప్రజెంట్ చేయమంటున్నామంటే ఏమవుతుందమ్మా యొక్క నొటేషన్ ఎక్స్ బార్ మైనస్ వై బారే కదా. అంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ ఫార్ములా ఏంటి జనరల్గా మనకి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాము. ఇప్పుడు అక్కడ ఎక్స్ అనే వేరియబుల్కి రిప్రజెంటేషన్గా మనం ఇక్కడ ఏ టెస్ట్ అయితే చేస్తున్నామో ఆ యొక్క కన్సిడరేషన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాము. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం ఎంత రిప్రజెంట్ చేయాలి, ఎక్స్ బార్ మైనస్ వై బార్. సో దాని ప్రకారం జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి ఇక్కడ మనకి ఎక్స్ బార్ మైనస్ వై బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ విచ్ ఫాలోస్ n of 0, 1. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ కావాలి, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ కావాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ అని రాసుకోవచ్చు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఇదే కదా మీన్ μ1 వాల్యూ, అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ అంటే మీన్ μ2. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది μ1 మైనస్ μ2. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫార్ములా ఏమవుతుందమ్మా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ మైనస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ వై బార్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ బార్ వై బార్ అనేవి 2 డిఫరెంట్ పాపులేషన్స్ తీసుకుంటున్నాము, అంటే దట్ ఈజ్ 2 ఆర్ ఇండిపెండెంట్ కేస్ కాబట్టి దెన్ ఆ యొక్క కోవేరియన్స్ టర్మ్ మనకి ఇగ్నోర్ అయిపోతుంది, 0 అయిపోతుంది కాబట్టి సో రిమైనింగ్ టర్మ్ మనకి ఏం మిగులుతుందంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై బార్. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఈ యొక్క ప్రాపర్టీ ప్రకారం సిగ్మా 1 స్క్వేర్ బై n1కి ఈక్వేట్ అవుతుంది, అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ వై బార్ అంటే సిగ్మా 2 స్క్వేర్ బై n2కి ఈక్వేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ని ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్లో సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాం. నెక్స్ట్ అలాగే స్టాండర్డ్ ఎర్రర్ కావాలంటే దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ని మనకి ఇక్కడ క్యాలిక్యులేటెడ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ వై బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ అంటే μ1 మైనస్ μ2 హోల్ డివైడెడ్ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ అంటే దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 which follows n of 0, 1. Okay, this is test statistic for difference of means. ఓకే, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ z క్యాలిక్యులేటెడ్ వాల్యూకి కంపల్సరీ మాడ్యులస్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇందులో కేసెస్. సో ఫస్ట్ కేసు ఏంటంటే μ1 ఈక్వల్ టు μ2 అంటే ఇక్కడ మనం తీసుకున్న టెస్ట్ స్టాటిస్టిక్లో ఇన్ కేస్ μ1 ఈక్వల్ టు μ2 అయితే గనక దెన్ μ1 ఈక్వల్ టు μ2 అంటే ఈ టర్మ్ మనకి 0కి ఈక్వేట్ అయిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకే, ఇదొక కేస్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి సిగ్మా 1 స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా 2 స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అంటున్నాము. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క సిగ్మా 1 స్క్వేరు సిగ్మా 2 స్క్వేరు ఒకే వాల్యూని అజ్యూమ్ చేస్తే గనక దెన్ ఈ యొక్క రిప్రజెంటేషన్ అంతా ఏమవ్వాలి ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ 1 బై n1 ప్లస్ 1 బై n2. అండ్ అలాగే కేస్ 3కి వచ్చేసరికి if sigma 1 square equal to sigma 2 square are not known then we estimate with the sample variance s1 square s2 square. అంటే మనకి ఇక్కడ ఈ వచ్చిన కన్సిడరేషన్లో ఈ యొక్క సిగ్మా 1 స్క్వేరు సిగ్మా 2 స్క్వేర్ అనేవి అన్నోన్ అయితే గనక ఓకే ఇవి పాపులేషన్ యొక్క వేరియన్సెస్ కదమ్మా, ఇవి ఒకవేళ మనకి అన్నోన్ అయితే గనక శాంపుల్ యొక్క వేరియన్సెస్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటాం అన్నమాట ఫార్ములా. అంటే దాని జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై స్క్వేర్ రూట్ ఓవర్ సిగ్మా 1 స్క్వేర్కి బదులుగా శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ వేరియన్స్ s1 స్క్వేర్ బై n1 ప్లస్ s2 స్క్వేర్ బై n2ని కన్సిడర్ చేస్తాం.
నెక్స్ట్ ఫోర్త్ కేస్ వచ్చేసరికి if sigma 1 square is equal to sigma 2 square is equal to sigma square is not known, then sigma 1 square is estimated by. ఓకే, ఒకవేళ ఈ రెండు కూడా అన్నోన్ అయ్యి రెండు కూడా ఒకవేళ సేమ్ వాల్యూకి ఈక్వేట్ అయినట్లయితే కనుక దెన్ సిగ్మా స్క్వేర్ని మనం ఎలా ఎస్టిమేట్ చేస్తున్నాము, n1s1 స్క్వేర్ ప్లస్ n2s2 స్క్వేర్ బై n1 ప్లస్ n2. ఓకే, ఇవి మనకి ఇక్కడ ఉన్న డిఫరెంట్ కేసెస్ అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు మనకి జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాము, మాడ్యులస్ ఓవర్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ టేబులేటెడ్ వాల్యూ, we accept the null hypothesis, otherwise we reject the null hypothesis at the given level of significance. ఓకే, మనకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ అయితే కనుక సాటిస్ఫై చేస్తే కనుక నల్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, అదర్వైజ్ నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తున్నాము. అంటే దట్ మీన్ అక్కడ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో అట్ ద గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో ఇది మనకి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ యొక్క ప్రొసీజరు, టెస్ట్ స్టాటిస్టిక్ అండ్ కన్క్లూజన్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఫార్ములాస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక వాటికి మనం సొల్యూషన్స్ ఎలా కన్సిడర్ చేస్తాము అనేది చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, in a random sample of size 500 the mean is to be found 30. In another random sample of size 400 the mean is 35. Could the samples have been drawn from the same population with standard deviation of 8 and 5% level of significance? Okay, ఇక్కడ 2 ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజెస్, వాటి యొక్క మీన్ కన్సిడరేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైనల్గా మనం తీసుకున్న యొక్క ర్యాండమ్ శాంపుల్స్ అనేవి విత్ సేమ్ పాపులేషన్ విత్ స్టాండర్డ్ డీవియేషన్ 8 తోటి మనకి డ్రా అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని నొటేషన్స్ రాసుకున్నాము. గివెన్ దట్ n1 is equal to 500, ఓకే, ఫస్ట్ శాంపుల్ సైజ్, అండ్ అలాగే n2 ఈక్వల్ టు సెకండ్ శాంపుల్ సైజ్ 400. నెక్స్ట్ ఇవి శాంపుల్స్ యొక్క మీన్ ఇచ్చారు, అంటే x1 బార్ ఇజ్ ఈక్వల్ టు 30 అండ్ అలాగే y బార్ ఇజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ ఇక్కడ పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు, అంటే దట్ మీన్స్ సిగ్మా ఇజ్ ఈక్వల్ టు 8 అండ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి 5%. నెక్స్ట్ ఇక్కడ నల్ హైపోథిసిస్ని మనం ఎలా అజ్యూమ్ చేసుకోవాలి, నల్ హైపోథిసిస్కి వచ్చేసరికి దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అంటున్నాము, అంటే h0 μ1 ఇజ్ ఈక్వల్ టు μ0 అవ్వాలి. ఓకే, అంటే దట్ మీన్స్ ద శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. ఇదే కదా ఇక్కడ మనం టెస్ట్ చేయమన్న అజంప్షను, సో అదే ఇక్కడ రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చేసరికి నాట్ ఈక్వల్ టు కండిషన్ తీసుకున్నాను, h0 μ1 నాట్ ఈక్వల్ టు μ2, అంటే ద శాంపుల్స్ హ్యావ్ బీన్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఉన్న నొటేషన్స్ని మనం బేస్ చేసుకొని మనం ఇక్కడ 4 కేసెస్ రాసుకున్నాం కదమ్మా, వాటిలోంచి ఏ టెస్ట్ స్టాటిస్టిక్ అయితే రిలేటెడ్గా ఉందో దాన్ని ఇక్కడ మనం టెస్ట్ స్టాటిస్టిక్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. సో z is equal to x bar minus y bar by sigma into square root over 1 by n1 plus 1 by n2. ఓకే, ఈ యొక్క ఫార్ములాని మనం బేస్ చేసుకొని మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే నాకు ఫైనల్గా వాల్యూ 8.803 వచ్చింది క్యాలిక్యులేటెడ్ వాల్యూ. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయడానికి 2 టైల్డ్ టెస్ట్ అట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% దగ్గర జెడ్ టేబులేటెడ్ వాల్యూ వచ్చేసరికి 1.96. సో జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ టేబులేటెడ్ వాల్యూ కాబట్టి we reject the null hypothesis. సో ఇక్కడ మనం నల్ హైపోథిసిస్ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు, అంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్లో మనం తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం కన్క్లూజన్ కింద రాసుకుంటాము. సో దేర్ఫోర్ వీ కన్క్లూడ్ దట్
the samples are not drawn from the same population. Okay. Next, second problem. The means of two large samples of 1000 and 2000 members are 67.5 inches and 68.0 inches respectively. Can the samples have been drawn from the same population with standard deviation 2.5 inches at 5% level of significance? ఓకే, సేమ్ ఇంతకు ముందు మనం ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసామో ఇన్ ద సిమిలర్ వే అదే విధంగా ఇచ్చారు ఇక్కడ డేటా. సో n1 ఈజ్ ఈక్వల్ టు 1000 అండ్ అలాగే n2 ఈజ్ ఈక్వల్ టు 2000 అండ్ అలాగే x1 శాంపుల్ మీన్ వచ్చేసరికి 67.5 అండ్ అలాగే సారీ అమ్మా, ఇవి ఎక్స్ బార్ వై బార్ని రిప్రజెంట్ చేస్తాయి. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు 67.5 అండ్ అలాగే వై బార్ ఇజ్ ఈక్వల్ టు 68.0. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% ఇచ్చారు అండ్ అలాగే పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 2.5 ఇంచెస్. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసే అజంప్షన్ ఏం తీసుకోవాలి, నల్ హైపోసిస్లో μ1 ఈక్వల్ టు μ2 అంటే దట్ మీన్స్ ద శాంపుల్స్ హ్యావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. ఆల్టర్నేటివ్ హైపోసిస్కి వచ్చేసరికి H0 μ1 నాట్ ఈక్వల్ టు μ2 దట్ మీన్స్ ద శాంపుల్స్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. ఓకే, అండర్ H0 ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈస్ mod z is equal to మనకి ఇక్కడ ఉన్న నొటేషన్స్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో యూజ్ చేసిన సేమ్ ఫార్ములానే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. x బార్ మైనస్ y బార్ బై సిగ్మా ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ 1/n1 ప్లస్ 1/n2. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటినీ నేను ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసినట్లయితే కనుక నాకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ 4.425. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో టూ టైల్డ్ టెస్ట్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్కి జెడ్ టేబులేటెడ్ వాల్యూ వచ్చి 1.96. సో జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ టేబులేటెడ్ వాల్యూ కాబట్టి we reject the null hypothesis. సో ఇక్కడ null hypothesis ని రిజెక్ట్ చేస్తున్నామంటే యాక్సెప్ట్ ద ఆల్టర్నేటివ్ హైపోసిస్ కాబట్టి ఆల్టర్నేటివ్ హైపోసిస్ యొక్క అజంప్షన్ ని మనం ఇక్కడ కన్క్లూజన్ కింద రాసుకోవాలి. అంటే దేర్ ఫోర్ ద శాంపుల్స్ ఆర్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి థర్డ్ ప్రాబ్లం. ద డేటా ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ బల్బ్స్ ఈస్ గివెన్ బిలో. Types of bulb A, B, size 50, 70, average lifetime 1980 hours, 2010 hours and standard deviation 80 hours, 60 hours. According to this data, can we assume that lifetime of type A bulb is superior to type B at 1% level of significance? ఓకే, ఇక్కడ మనకు ఒక డేటా కన్సిడరేషన్ ఇచ్చారు. ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్స్ యొక్క సైజెస్, శాంపుల్ సైజెస్, వాటి యొక్క యావరేజ్ లైఫ్ టైము, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. సో ఈ యొక్క డేటాని మనకి బేస్ చేసుకొని టైప్ ఏ ఎలక్ట్రికల్ బల్బ్ అనేది సుపీరియర్ దాన్ టైప్ బి అవుతుందా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేయమంటున్నారు ఎట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటాను రాసుకుందాం. n1 ఈజ్ ఈక్వల్ టు 50 అండ్ n2 ఈక్వల్ టు 70. నెక్స్ట్ x బార్ ఈక్వల్ టు 1980 అండ్ y బార్ ఈజ్ ఈక్వల్ టు 2010. ఇక్కడ చూడండి, ఇది శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ ఎక్కడా కూడా మనకి పాపులేషన్ని రిప్రజెంట్ చేయలేదు, ఇదంతా కూడా శాంపుల్ డేటా యొక్క రిప్రజెంటేషన్సే. సో శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్సే ఇచ్చారు మనకి ఇక్కడ. సో S1 ఈజ్ ఈక్వల్ టు 80 అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ అలాగే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈక్వల్ టు 1%. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అజంప్షన్ తీసుకుంటే కనుక నల్ హైపోసిస్ H0 μ1 ఈక్వల్ టు μ2 అంటే దట్ మీన్స్ టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్స్ లైఫ్ టైమ్ ఆర్ ఈక్వల్. టైప్ ఏ అండ్ టైప్ బి బల్బ్స్ లైఫ్ టైమ్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోసిస్కి వచ్చేసరికి H1 μ1 గ్రేటర్ దాన్ μ2 అంటున్నాము. అంటే ఇక్కడ ఏమడిగారు, టైప్ ఏ లైఫ్ టైమ్ ఈజ్ సుపీరియర్ టు టైప్ బి అన్నారు. సుపీరియర్ అంటే ఎక్కువ అనే కదమ్మా అర్థము. అంటే బి అనే లైఫ్ టైం కన్నా కూడా టైప్ ఏ యొక్క బల్బ్ యొక్క లైఫ్ టైం అనేది
ఎక్కువ ఉంటుందా అనేది టెస్ట్ చేయమంటున్నారు. సో అందుకని ఇక్కడ గ్రేటర్ దాన్ కండిషన్ చూపించాలి మనం. సో μ1 గ్రేటర్ దాన్ μ2 అంటే దట్ మీన్స్ లైఫ్ టైమ్ ఆఫ్ టైప్ ఏ బల్బ్ ఈజ్ సుపీరియర్ టు టైప్ బి బల్బ్. ఓకే, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్. ఓకే, టెస్ట్ స్టాటిస్టిక్ అంటే ఇంతకుముందు మనం కేసెస్ చెప్పుకున్నాం కదమ్మా. మనకి ఇక్కడ ఉన్న డేటాని బేస్ చేసుకొని అది ఏ కేస్కి రిలేటెడ్గా ఉందో సో దాని ప్రకారం ఇక్కడ మనం టెస్ట్ స్టాటిస్టిక్ని కన్సిడర్ చేస్తాము. సో నాకు ఇక్కడ ఇచ్చింది శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ కాబట్టి నేను ఇక్కడ ఈ ఫార్ములాని తీసుకుంటున్నాను. సో జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూకి x బార్ మైనస్ y బార్ బై స్క్వేర్ రూట్ ఓవర్ s1 స్క్వేర్ బై n1 ప్లస్ s2 స్క్వేర్ బై n2. సో ఇక్కడ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి నేను సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన వాల్యూ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 2.24. నెక్స్ట్ దీన్ని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి కదమ్మా. సో టేబులేటెడ్ వాల్యూ దగ్గర కంపేర్ చేసేటప్పుడు గ్రేటర్ దాన్ కండిషన్ ఉంది. సో గ్రేటర్ దాన్ కండిషన్ అంటే రైట్ టైల్డ్ టెస్ట్ అట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1% ఇచ్చారు. సో జెడ్ టేబులేటెడ్ వాల్యూ రైట్ టైల్ టెస్ట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర 2.33. సో ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ టేబులేటెడ్ వాల్యూని కంపేర్ చేస్తే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ. ఓకే, లెస్ దాన్ కండిషన్ వచ్చింది కాబట్టి వి యాక్సెప్ట్ ద నల్ హైపోథిసిస్. ఓకే, ఇక్కడ నల్ హైపోథిసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే నల్ హైపోథిసిస్ యొక్క అజంప్షన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్ కింద రాసుకుంటాము. సో దేర్ఫోర్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. సో ఇవి మనకి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ యొక్క టెస్ట్ ప్రొసీజరు. ఆ యొక్క డిఫరెంట్ కేసెస్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.